భారతదేశానికి శత్రువు అయిన వాళ్ళు, భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి, వేటాడేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, అజ్ఞాత వ్యక్తులు అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగా, లేపోతే మిలిటరీ ఇంటెలిజెన్సా ఏంటనేది తెలీదు. ఒకప్పుడు సీఐఏ, ఒకప్పటి మొసాద్, ఒకప్పటి కేజీబీ లాంటి వ్యవస్థ ఇప్పుడు నడుస్తోంది. నేపాల్‌లో ఉన్నా లేపేస్తున్నారు, పాకిస్తాన్‌లో ఉన్నా లేపేస్తున్నారు, బ్రిటన్‌లో ఉన్నా లేపేశారు, అమెరికాలో ఉన్నా లేపేశారు, కెనడాలో ఉన్నా లేపేశారు. వాళ్ళిప్పుడు గోల చేస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఈ మధ్య దాకా సైలెంట్‌గా ఉంది. మొన్న ఈ మధ్యనే మాట్లాడింది. సాక్ష్యాలు చూపెట్టని మనం అడిగాం. ఇప్పుడైతే పాకిస్తాన్‌లో ఏదైతే భారత్‌లో కాశ్మీర్‌లో అల్లకల్లోలం లేకపోతే దేశంలో ఘర్షణలకు కారణమైనటువంటి లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌లకి ట్రైనర్, అట్లాగే కర్రడుగట్టిన టెర్రరిస్ట్‌గా పేరున్నటువంటి జమీల్ ఉర్ రెహమాన్ అకస్మాత్తుగా మాయమైపోయాడు. వాడిని ఎవరో తెలీదు గానీ అబోటాబాద్, పాకిస్తాన్‌లోని అబోటాబాద్ దగ్గర కిడ్నాప్ చేశారు. దాంతో ఒక్కసారి ఉలిక్కి పడింది ప్రస్తుతం. అక్కడున్నటువంటి ప్రభుత్వం వెతుకుతోంది వాడి కోసం.